శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఈ వారంలో ప్రధాన గ్రహాలు మార్పు పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థాన సంచారం, ఈ ఒక్క గ్రహంతో ఈ రాశి వారి యొక్క అదృష్టం మొత్తం మారడం జరుగుతూ ఉంది. ఇది ఈ రాశి వారికి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తను కానీ ఒక వ్యాపారవేత్తను కానీ కలుసుకోవడం వల్ల వారి యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది వారి వారి స్థాయిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక విద్యార్థి అయి ఉంటే అది ఉన్నత విద్యా అవకాశాలతో పాటు విదేశ అవకాశాలు లాంటివి రావడం కానీ, మీ యొక్క చదువుకి ఏదైనా ఎవరైనా స్పాన్సర్ చేయడం కానీ సహకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరుతుంది. అలాగే దూరమైనటువంటి మీ యొక్క బంధువులు, అది అన్నదమ్ములు కానీ భార్యాభర్తలు కానీ మీ యొక్క సంతానంతో లేదంటే తండ్రి గారితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి ఒక రాజీకి వచ్చి పరస్పరం ఒకరు మళ్ళా తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ ఏదో ఒక మంచి కార్యక్రమం మీ కుటుంబంలో మీ యొక్క ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు చాలా విశేషంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో చాలామంది బంధుమిత్రులను కలుసుకుంటారు. అందరి యొక్క ప్రేమాభిమానాలు కూడా పొందడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు మీ యొక్క స్థాయిని పెంచడం జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి శనిగ్రహం వక్రగమనం వల్ల పోయినటువంటి అవకాశాలు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీకు ఏదైనా అవకాశం ఉద్యోగం దగ్గరికి వచ్చి మిస్ అయి ఉన్నా, అలాగే మీకు ఏదైనా ఒక కోర్టు కేసులోనో ఒక పెద్ద మనుషుల తీర్పులోనో అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల అది మీకు అందులో నిజాయితీ న్యాయం ఉంటే తప్పనిసరిగా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే పోగొట్టుకున్న అవకాశాలు కానీ ఉద్యోగం కానీ తిరిగి పొందే అవకాశం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి జోలికి అయితే వెళ్ళదు. అటువంటి విషయాల్లో ఎవరికి కూడా సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేయవద్దు. ఇక ముఖ్యంగా కుజుడు వ్యయస్థాన సంచారం, అంటే ధనాధిపతి వ్యయస్థానం. సాధారణంగా ఇది అధిక ధన వ్యయాన్ని చెప్తూ ఉంటుంది. అంటే కావాలని సొంత వారి కొరకు, భార్య కొరకు, స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడానికి, రుణాలు తీర్చడానికి, మీ స్టాఫ్ యొక్క జీతాలు వాటికి వగైరా మొత్తం మీద ఏంటంటే అధికమైనటువంటి ఖర్చు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క ఉపయోగం నిమిత్తం ఏదైనా ఒక వాహనం కానీ గృహం కానీ అటువంటివి కొనే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీగా ఉద్యోగంలో మార్పు అన్నది ఈ మాసంలో చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా మరి బుధుడు వ్యయాధిపతిగా దశమస్థాన సంచారం, అలాగే రవితో కలిసి ఉండడం వలన ఉద్యోగంలో మారే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగస్తులైతే వారిపైన అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు మరి యొక్క అదనపు ఆదాయం రావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంది. సో ఇంకా కేతు 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కానీ సంఘంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు మీకు ఎల్లవేళ సహకరిస్తుంటారు. మీ అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఇప్పుడు ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు, వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా 5వ స్థానం మీద ప్రభావం చూపడం వల్ల ఏదైనా మీరు ఒక ఇండస్ట్రీ నుంచి కానీ ఒక సంస్థ నుంచి కానీ ఒక ఉద్యోగం నుంచి కానీ వేరే ఉద్యోగానికి మారడానికి అవకాశం ఉన్నది. అటు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాఫ్ట్వేరు, బ్యాంకింగు, ఫైనాన్సు, ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు వేరొక వృత్తిలో ప్రవేశించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అలాగే మీ యొక్క ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు వారి యొక్క విజయ అవకాశాల కోసం చేయవలసిన పరిహారం ఏంటంటే కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన. ఏదైనా విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో మరి ఆ స్వామివారికి గరికతో
అర్చన చేపించి ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఏదైనా డ్రై ఫ్రూట్స్ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహంతో చేసే ప్రయత్నం ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ, మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమ్మీడియట్‌గా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి, బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారిచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.